థ్యాంక్ యూ మిమ్మల్ని సమాజానికి అంకితం చేసినందుకు. అయితే మీరు మాట్లాడేటప్పుడు నాకు చాలా నచ్చింది ఏంటంటే మీరు మిగతా తెలుగు అసోసియేషన్లని మన సోదర సంస్థలు అని వాళ్ళని అడ్రస్ చేస్తున్నారు, విచ్ ఇస్ యాక్చువల్లీ గ్రేట్. ఎందుకంటే మామూలు జనరల్ పర్సెప్షన్ ఏంటంటే తెలుగు అసోసియేషన్స్ అన్నీ ఒకదానికొకటి పడదు అనే కాన్సెప్ట్ ఉంది. బట్ అంటే ఒక బేసిక్ క్వశ్చన్, ఫండమెంటల్ క్వశ్చన్ ఇక్కడ ఏమో అరైజ్ అవుతుందంటే అసలు నిజంగా మనకి ఇన్ని తెలుగు అసోసియేషన్స్ అవసరమా? ఎందుకు తెలుగు అసోసియేషన్స్ విడిపోయి మళ్ళీ కొత్త అసోసియేషన్స్ ఫామ్ అవుతున్నాయి అనేది నాకు తెలిసి ప్రతి తెలుగువాడిలో ఉండే ప్రశ్న అండి. దానికి ఏమైనా సమాధానం చెప్తారా? మంచి ప్రశ్న అండి. అంటే మనము ఒకప్పుడు మన ముందు తరం వచ్చినప్పుడు అప్పుడు తక్కువ మంది ఉన్నాం అంటున్నాం. అంటే తానా మొట్టమొదటి సంస్థ. సో అప్పుడు తక్కువ మంది ఉండేవాళ్ళం కాబట్టి మనం ఒక కామన్ ప్లాట్ఫామ్ కావాలని ఆ సంస్థను స్థాపించారు. సో వారు ఎజెండా ఏముంటుంది ఆ టైంలో మనకి మన సంస్కృతి మనం మిస్ అవుతున్నాము, భారతదేశం నుంచి ఇక్కడికి వచ్చాం కాబట్టి భారతదేశంలో వారు ఇక్కడ పండుగలు చేయటం కానీ ఇలాగ ఒక సాంస్కృతిక కార్యక్రమాలు చేయటం కానీ ఆ ఉద్దేశంతో మొదలుపెట్టారు. సో తర్వాత మనకి ఎప్పుడైతే మనము మన కమ్యూనిటీ పెరుగుతుందో తెలుగు కమ్యూనిటీ నీడ్ అనేది పెరిగిపోయింది. ఒకప్పుడు అందరూ కూడా వెల్దీగా ఉండేవాళ్ళు, అప్పుడు డాక్టర్స్ ఆ జనరేషన్కి వచ్చేవాళ్ళు. ఇప్పుడు మనకి కంప్యూటర్స్ ఇట్లా వస్తున్నాం. కొంతమంది మిడిల్ క్లాస్ ఉన్నారు, కొంతమంది బ్యాక్ హోమ్లో కూడా అంత సెటిల్ అయిన వాళ్ళు కాదు, ఇప్పటికీ పేరెంట్స్ని సపోర్ట్ చేస్తుంటారు. మీరు అడిగిన ఒక ప్రశ్నకి ఇన్ని సంస్థలు అవసరమా అంటే తప్పకుండా దానివల్ల నష్టం లేదండి. ఎంతో కొంత దానివల్ల ఉపయోగమే జరుగుతుంది మన కమ్యూనిటీ. సో ఒక సంస్థ ఒక 10 సేవా కార్యక్రమాలు చేస్తే ఇంకో సంస్థ ఇంకో 10 చేయలేకపోయినా ఒక 5 చేసినా కానీ ఎంతో కొంతమందికి ఉపయోగపడుతుంది. సో దాంట్లో తప్పేం లేదు. సో దానివల్ల ఇంకా ఎక్కువ మందికి ఉపయోగం జరుగుతుంది, ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో వారికి ఎక్కడ కంఫర్ట్ ఉంటే వాళ్ళు వాళ్ళ మిత్రులు ఒక సంస్థలో ఉండొచ్చు, వారికి ఆ విశ్వాసం ఉండొచ్చు, అక్కడ తప్పకుండా దాంట్లో తప్పేం లేదు. వాళ్ళు ఈ సంస్థ దగ్గరికి వెళ్ళాలి, ఆ సంస్థ అలాగా ఏమీ లేదు. ఇప్పుడు మన సోదర సంస్థలో ఒక్కొక్కసారి ఏమైందంటే మనము ఇది తీసుకున్నప్పుడు డెత్ అసిస్టెన్స్ కానీ ఇవి కానీ సో వారికి బాగా క్లోజ్గా ఉండే మిత్రులు అయి ఉండొచ్చు, వాళ్ళ సభ్యులకి వారు నాకు కాల్ చేసిన సందర్భాలు ఉన్నాయండి. తప్పకుండా ఎవరైనా మనము ఇప్పుడు వారికి బాగా తెలుసు అంటే చేయండి, ఏదైనా మేము ఏదైనా చేయగలమంటే చెప్పండి అని చెప్తాం. సో అలాగా దాంట్లో ఎప్పుడు కూడా ఫ్రెండ్లీతో సాధించాలి. ఈ తెలుగు అసోసియేషన్స్ కన్వెన్షన్స్ పేరుతోటి భారీగా ఖర్చు చేస్తున్న అవసరమా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. దానికి మీరు సమాధానం చెప్పగలరు? అంటే అది తప్పు అని కూడా అనుకోకూడదండి. అంటే అందుకని మనము అంటే వీలైనంత వరకు తగ్గించుకొని చేయాలి. అందుకే మీరు చూసారంటే నాట్ సంస్థగా మన సంబరాలన్నీ కూడా చాలా తక్కువ ఖర్చు జరుగుతాయి. మీకు ఇంకా దానికి కూడా మనము డాలర్స్ తెలుగు వేడుకల ద్వారా మనము ఇంకా తక్కువతో చేసాం. ఒకప్పుడు మనము లెస్ దాన్ $1 million కాన్ఫరెన్స్ సంబరాలు చేయగలిగినప్పుడు కాన్ఫరెన్స్ అది చాలా తక్కువతో చేసినట్టు. ఇప్పుడు మనకు అన్ని ఖర్చులు పెరిగిపోయినాయి. అది గ్లోబల్ కోవిడ్ తర్వాత ఇంకా పెరిగింది. సో దాన్ని మనం తగ్గించే పరిస్థితి లేదు. అది ట్రాన్స్పోర్టేషన్ అవ్వచ్చు, ఫ్లైట్ మీకు పర్సనల్గా ఎంత తేడా ఉందో తెలుసు, కోవిడ్ ముందర కోవిడ్ తర్వాత. సో అలాగా చూసుకున్నప్పుడు ఖర్చులన్నీ పెరిగిపోయాయి. సో అందుకని మనము అవసరమైన వరకే మనం గెస్టులను తీసుకొచ్చి మన వారికి తప్పకుండా మన ప్రముఖుల్ని తీసుకువచ్చి భారతదేశానికి మన అమెరికాకి ఉన్నటువంటి దీన్ని గ్యాప్ని ఫిల్ చేయాలి. వారిని ఇక్కడ సన్మానించి వారిని ఇక్కడ పరిచయం చేయటము, వారికి కలిసే అవకాశం మన మిత్రులకు ఇవ్వటము అది చాలా అవసరము. అట్ ద సేమ్ టైం మనం తగ్గించుకోవాలి. ఇప్పుడు మనం చూసామంటే డాలర్స్ తెలుగు వేడుకలు ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి. దాని ద్వారా మనం ఎలాగ ఖర్చు తగ్గించుకోవచ్చు, క్వాలిటీ ప్రోగ్రామ్ ఎలా ఇవ్వచ్చు అని మన డాలర్స్ కార్యకర్తలు కానీ అందరూ చాలా చక్కగా పనిచేస్తారని మీరు చూస్తే మనము చాలా తక్కువ, మనం ఇంతకు ముందు కాన్ఫరెన్స్ల కంటే కూడా ఆల్మోస్ట్ 30% ఆఫ్ ద ఎక్స్పెన్సెస్తో సేమ్ క్వాలిటీ ప్రోగ్రామ్ని మనం ఇచ్చాము. సో మీరు అలా చూసినప్పుడు ఉంటుంది. కాకపోతే ఒక్కొక్కసారి ఆ నాయకత్వం
మేబీ కొంచెము మనము పిలిచే ప్రముఖులను బట్టి చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. కానీ అది ఎంతవరకు అవసరం మనకి మన కమ్యూనిటీకి ఆలోచించుకొని వీళ్ళంతవరకు తగ్గించాలనే చూస్తే సంస్థలు కూడా బటన్ పెట్టుకోవాలి. కానీ ఏంటంటే మీరు చూస్తే మనము చాలా డిఫరెంట్ వేలో చేస్తాం. నాట్స్ సంస్థ మనము నాట్స్ న్యూజెర్సీ కాన్ఫరెన్స్ ద్వారా మనము సంబరంతో సేవలాగా మనకి అక్కడి నుంచి మనం చేసే ఈవెంట్ల ద్వారా ఎంతో కొంతమందికి ఉపయోగిస్తున్నాం. దాని ద్వారా వచ్చిన ఫండ్స్ వేరే దానికి ఇచ్చేస్తున్నాం. మొట్టమొదటిగా అసలు ఈ సంస్థలు ఈ సంబరాలు చేసేదే దానికోసం. మనకు వచ్చినవి వాటితో వేరే వారికి సహాయం చేయాలి. థ్యాంక్ యూ బాబు గారు.